కానీ అది నేను చదివాను అనుకోండి, మాం అపి శివే అంటే నన్ను కూడా అని నేను అమ్మవారిని అడగడం అవుతుంది. శంకరుల మీద పెట్టుకుని నన్ను ఉద్ధరించడానికి ఒక శ్లోకం ఇచ్చారు ఆయన. అది జగద్గురువుగా శంకర భగవత్పాదులు ఈ జాతికి అందించినటువంటి అమూల్యమైనటువంటి రత్నం. అలా ఈ ప్రార్థన కూడా ఆయన ఆ కోణంలోనే చేశారు, జిజ్ఞాసువుల కొరకు చేశారు. కాబట్టి దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం, మీరు ఒకసారి అందులో చూస్తూ ఉండండి. దమయ మనః తర్వాత శమయ విషయ మృగతృష్ణాం, దమము శమము కొద్దిగా అటు ఇటు చేసి అడిగారు, కానీ రెండూ మనోభావములకు సంబంధించినవి. శమయ విషయ మృగతృష్ణాం, ఆయన ఇంద్రియముల యొక్క ఊసెత్తకుండా ఎత్తారు. ఇందులో విషయముల వెంట విషయములనబడేటటువంటి మృగతృష్ణతో నేను తిరగకుండా నన్ను నువ్వు నిగ్రహ శక్తిని కృప చేసి అనుగ్రహించు. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇంద్రియములు అని కొన్ని ఉంటాయి. ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు. అవేం పెద్ద విశేషాలు, ఏదో పెద్ద వేదాంతం అని మీరు అనుకోక్కర్లేదు, మీకు తెలుసున్నవే అవన్నీ. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. కర్మేంద్రియములు కాసేపు పక్కన పెట్టండి. 5 జ్ఞానేంద్రియములు అంటే తెలుసుకునేటట్టు చేస్తాయి. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ ఇంద్రియాలకి ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుందంటే, ప్రభువు బలహీనుడైతే స్వాతంత్ర్యం ప్రకటించుకున్నటువంటి సామంతరాజులా ఇంద్రియములు మనసు ఎంత బలంగా ఉంటుందో అంత బలాన్ని ఇంద్రియాలు కూడా పొందేస్తాయి. కారణం ఏంటంటే మనస్సుని విచ్చలవిడిగా వదిలిపెట్టడం వల్ల ఇంద్రియాలు కూడా బలాన్ని పొందుతాయి. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నన్ను యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు. శుకుడు నేను పెళ్లి చేసుకోనంటాడు. అంటే ఆయన అంటాడు తప్పు. ఇంద్రియములు చాలా బలిష్టమైనవి. ఇంద్రియములను అదుపు చేయడం అంత తేలికైన విషయమేం కాదు. నువ్వు బలవంతంగా ఇంద్రియాల్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తే పాము మీద కాలు వేసి ఉంచినట్టే. అవి నీ కాలు పైకెత్తగానే కాటు వేసినట్టు అవకాశం కోసం ఇంద్రియాలు ఎదురు చూస్తాయి. కాబట్టి ఇంద్రియములను కట్టడి చేసేసి అవి అడిగిన సుఖాన్ని ఇవ్వకుండా మీరు ఉంచితే మీరు ఇంద్రియాల్ని నిగ్రహించలేరు. అసలు అది ఇంద్రియ జయానికి ఇంద్రియ నిగ్రహం మార్గంగా ఆ కోణం చెప్పబడదు. నేను అన్న వాక్యాన్ని మీరు పట్టుకున్నారో లేదో కొంచెం వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంద్రియములు బలవత్తరమైనవి అంటే ఈ కన్నుకి నువ్వు చూడొద్దు అన్నదాన్ని చూడకుండా అది ఉండదు. అది ఏం చేస్తుందంటే అస్తమానం మనసుకి రిపోర్ట్ చేస్తుంది. వీడు నన్ను వాడటం లేదు, అది చూడటం లేదు, అది చూడమను. కాబట్టి అది ఏం చేస్తుందంటే వద్దన్నా సరే కనురెప్పెత్తి ఏది వద్దన్నారో దాన్నే చూస్తుంది. ఇది ఏది వినద్దన్నారో అది వింటుంది. అలా చేసి వెనక్కి లాగేస్తుంటాయి ఇంద్రియాలు. శంకరులు అంటున్నారు, చాలా గంభీరమైన ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు. ఈ 5ంటితో నువ్వు అనుభవించేవి ఏవైనా అవి మృగతృష్ణ యందు నీరు తాగడమే అంటున్నారు. ఇది ఒక గమ్మత్తైన మాట. ఇంద్రియాల్ని నిగ్రహించడానికి బలవంతంగా నొక్కి పెట్టకూడదు అని నేను అన్నాను. మరి ఏం చేయాలి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మంతో ముడియండి. నేను ఇందాక ఏం చెప్పానో అంతే. కంటితో చూడండి. ఏది చూస్తారు? ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దైత నీయధరామృతంబానగాలేని జింహకు పలరుచి సిద్ధియేలా, నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. మార్చండి ఇంద్రియాన్ని, కొద్దిగా తిప్పడం అలవాటు చేయండి. ఈ కంటితో బలవంతంగా కంటిని మూసే ప్రయత్నం చేయండి. చూడకూడంది చూడమని లోపల నుంచి ప్రచోదనం ఎక్కువైపోతే లోపల దాన్ని నిగ్రహించడానికి దీన్ని ముయ్యాలి. లోపల ఆయన పడుకుని నిద్రపోతున్నాడు, ఆయన్ని రక్షించడానికి కుక్క బయట తిరుగుతోంది, చాలదా? అలా
మీరు కంటిని ముయ్యడానికే రెప్పిచ్చాడు ఈశ్వరుడు. మిమ్మల్ని మీరు ఉన్నతికి తెచ్చుకోవడానికే రెప్ప ముయ్యాలి. ఒక్కొక్కసారి చూడకూడదు కనపడింది అనుకోండి, మూసేయడమే రెప్ప. చెవులు మూసుకోవచ్చు, ముక్కు పక్కకి వెళ్ళిపోవచ్చు మీరు. కాబట్టి ఇంద్రియములను కట్టడి చేయడం దేని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా అండి, ఇంద్రియం చూసినా మనసు కదలలేదనుకోండి నష్టమేం లేదండి. హనుమ, నేను మీకు చాలా పవిత్రమైనటువంటి ఉపమానం ఒకటి చూపిస్తాను. సుందరకాండలో హనుమ సీతాన్వేషణం చేయడానికి వెళ్ళారు. ఎక్కడ వెతకాలి సీతమ్మని? అంతఃపురంలో వెతకాలి. అంతఃపురంలో వెతకడానికి వెళ్ళారు. వెడితే అక్కడ ఎవరుంటారు? ఆడవాళ్లే ఉన్నారు. రాత్రి వేళ పడుకుని ఎలా ఉన్నారు వాళ్ళందరూ? వాళ్ళందరి గురించి మహర్షి ఏమన్నారంటే, ఆవిడ బట్ట ఈవిడ ఒంటి మీద ఉందన్నారు. అంటే ఆవిడ ఒంటి మీద బట్ట ఆవిడ ఒంటి మీద లేదనే కదా అని గుర్తు. వాళ్ళందరినీ హనుమ చూశాడు. ఈవిడ సీతమ్మ కాదని బయటకు వచ్చేసాడు. వచ్చేసి అన్నారు, నేను చూడకూడదు కదా అలా ఆడవాళ్ళని, చూశాను కదా, నా ధర్మం లోపమైందా అన్నారు. అని ఆయనే అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తక. మనసు కదిలితే ఇంద్రియములతో చూడడం తప్పవుతుంది. కదలని మనసు అనుకోండి, ఇంద్రియములను గెలిచాడని అప్పుడు అన్నారు. ఇంద్రియ జయమన్న మాటకి గుర్తేమిటో తెలుసా అండి? ఈ కంటితో ఏది మిమ్మల్ని భావోద్రేకం కల్పిస్తుందో అది ఆయనకి ఉద్రేకం కల్పించదు. ఆయన చూసినా అలాగే ఉంటాడు, ఆయన వికారము చెందదు. అంటే ఇప్పుడు ఆయన మనసుకి కదలని స్థితికి వచ్చేసాడు, ఆయన గెలిచాడు. దీనికి నేను ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, శుకుడు ముందు పరిగెడుతున్నాడు, నాకొద్దు సంసారం అని. వెనక వ్యాసుడు పరిగెడుతున్నాడు, కొడకా ఆగు ఆగు అని. శుకుడు యవ్వనంలో ఉన్నాడు, వ్యాసుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్సరసలు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తున్నారు. శుకుడు వెళ్ళిపోతున్నాడు అన్నారు ఒడ్డునున్న వాళ్ళు. ఆయనకి నమస్కారం చేయాలి బ్రహ్మజ్ఞాని అని లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు. శుకుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు మళ్ళీ స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు, బట్టలు కట్టుకు స్నానం చేయండి అన్నారు, బట్టలు కట్టుకుని నమస్కారం చేయండి అన్నారు. శుకుడికి తండ్రి కదా వ్యాసుడు, రేపు వ్యాస పూర్ణిమ కదా. అయినా వయసుతో నిమిత్తం లేదు, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన ఇంద్రియములను గెలిచాడు. ఆయనకి కన్ను చూస్తున్న ఆయన మనసు కదలదు, ఈ చెవితో వింటున్న ఆయన మనసు కదలదు, దీన్ని ముట్టుకున్న ఆయనకి కదలదు. కదలని స్థితిని ఆయన పొందేశాడు. ఇంకా ఇప్పుడు ఆయనకి ఇంద్రియాలతో ఏమైనా బాధ ఉందా? బాధ లేదు. కానీ చూస్తే నా మనసు కదిలిపోతుంది అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? కదలకుండా ఉండని దీనికి చెప్పడం మొదలెట్టాను అనుకోండి, అదేం నా మాట వింటుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ద్వారాన్ని ముయ్యాలి, అంటే కన్ను ముయ్యడం మొదలుపెట్టాలి. దేని కొరకు? దీని కొరకు, మనసు కొరకు. మనసుని నిగ్రహించడానికి కన్ను మూయడం. కన్ను మూయడం వల్ల ప్రయోజనం ఏం వచ్చేది? మళ్ళీ ఇది చెప్తూ ఉంటుంది, తెరు తెరు తెరు, చూడు చూడు అంటుంది. నేను చూడను అని కళ్ళు బలవంతంగా మీరు బుద్ధి బలంతో ముయ్యాలి, మనసు కన్నా పై స్థాయిలో ఉన్న బుద్ధిని వాడుకుని. ఇప్పుడు ఇంద్రియాల్ని అదుపు చేయడం ఎందుకు అంటే మనసుని అదుపు చేయడానికి.